సో హాయ్ ఫ్రెండ్స్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న RC16 మూవీ నుంచి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది భయ. ఆ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి. నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ లో వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు భయ. ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎలానో వీడియోలు చూస్తున్నారు కదా, అదేదో సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ లో వీడియోస్ అయితే చూడండి భయ ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ని చూస్తే మీ నుంచి నాకు ఒక సపోర్ట్ అయినా దొరుకుతుంది భయ. మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి భయ ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్లు అయితే టార్గెట్ గా ఇస్తున్నాను, కొట్టి అని చెప్తాను. అప్డేట్ విషయానికి వస్తే RC16 మూవీ నుంచి టైటిల్ టీజర్ అయితే రాబోతుంది భయ. ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ గారి బర్త్డే అయితే ఉంది కదా, ఆ బర్త్డే సందర్భంగా RC16 మూవీ నుంచి టైటిల్ టీజర్ అయితే రాబోతుందంట. మెయిన్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఈ RC16 మూవీ అప్డేట్ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు భయ. అలాంటిది ఒక బిగ్ అప్డేట్ అయితే మూవీ టీం అయితే ఇస్తుంది. మూవీ టీం అయితే అఫీషియల్ గా మార్చి 25న ఈ ట్రీజర్ గురించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు భయ. ట్రీజర్ ది చిన్న ప్రోమో అయితే రిలీజ్ చేస్తారు, లేదంటే ఒక ఫోటో అయితే రిలీజ్ చేస్తారు భయ, ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. మార్చి 27న RC16 ట్రీజర్ రాబోతుందని మూవీ టీం అయితే ఈ ట్రీజర్ వస్తుందని ఎటువంటి అప్డేట్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు భయ. కాకపోతే అన్అఫీషియల్ గా RC16 మూవీ నుంచి టైటిల్ ట్రీజర్ రాబోతుందని తెలిసిందే. చెప్తున్నాను కదా భయ, ఈ ట్రీజర్ వచ్చిన రోజు యూట్యూబ్ లో ఏ రికార్డ్ కూడా మిగలదు, ఆల్ రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే అయిపోతాయి భయ. ఎందుకంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే మంచి కసి మీద ఉన్నారు RC16 మూవీ అప్డేట్ కోసం. అలాంటిది ఇప్పుడు మూవీ నుంచి అయితే ట్రీజర్ రాబోతుంది. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇంక ఎవరు కూడా ఆపలేరు భయ, ఇంకా ఆగేటట్టు అయితే లేరు. RC16 మూవీ ట్రీజర్ తో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే యూట్యూబ్ లో ఉన్న ఆల్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నారు భయ. ఇంకా ట్రీజర్ రావడమే లేట్. ఇంక ఈ మూవీ టైటిల్ కూడా ట్రీజర్ లో రాబోతుంది భయ. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ కూడా మనకి లీక్ అయితే అయింది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఏంటంటే పెద్ది అంట భయ. పెద్ది టైటిల్ తో ఈ RC16 మూవీ ట్రీజర్ అయితే రాబోతుందంట. అయితే ఈ పెద్ది టైటిల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు భయ. బుచ్చిబాబు గారు ఈ RC16 మూవీ కథ రాసిన నుంచే పెద్ది అని పెట్టుకున్నారంట టైటిల్. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మూవీ టైటిల్ అయితే పెద్ది కాదు, ఇంకా వేరే టైటిల్ అయితే పెడుతున్నారని ఒక 4-5 టైటిల్ అయితే బయటకు అయితే వచ్చాయి భయ. అయితే మళ్ళీ ఇప్పుడు మూవీ టీం అయితే పెద్ది టైటిల్ నే కన్ఫర్మ్ చేశారు అంటున్నారు. మరి ఇంక చూడాలి మరి టైటిల్ ట్రీజర్ లో ఏ టైటిల్ ని పెడతారనేది. ఏముందో ఇంకొక ఫ్యూ డేస్ లో ఈ RC16 మూవీ టైటిల్ ఏంటనేది మనకు తెలిసిపోతుంది భయ. అంతవరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే, ఇంకా తప్పదు. అయితే ఈ మూవీ నుంచి ఇంకొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి భయ. ఆ అప్డేట్స్ ఏంటంటే ఈ మూవీ అయితే క్రికెట్ గేమ్ మీద వస్తుంది, లేదంటే కబడ్డీ గేమ్ మీద వస్తుందని మొన్నటిదాకా రూమర్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ మూవీ 1-2 గేమ్స్ మీద అయితే రావట్లేదంట. ఈ మూవీలో ఏకంగా ఒక 4-5 గేమ్స్ అయితే ఉంటాయంట భయ. ఆ గేమ్స్ ఏంటి అనేది కూడా బయటకైతే వచ్చాయి భయ. అసలు ఆ గేమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కుస్తీ అంట భయ, ఆ నెక్స్ట్ అయితే క్రికెట్ అంట, ఆ నెక్స్ట్ అయితే కబడ్డీ అంట, ఆ నెక్స్ట్ అయితే వాలీబాల్ అంట, ఆ నెక్స్ట్ అయితే ఖోఖో అంట. దీనితో పాటు ఇంకొక 2 గేమ్స్ కూడా ఉన్నాయంట. ఆ గేమ్స్ అయితే మనకి పాతకాలంలో రాయిలు ఎత్తడము, నెక్స్ట్ సంగిడీలు ఎత్తడం అయితే ఉండేవి కదా, అవి కూడా ఈ మూవీలో ఉండబోతున్నాయంట. పోటీలు జరుగుతాయంట, ప్రతి పండక్కి ఆ పోటీలు అయితే జరుగుతాయంట. అయితే ఈ గేమ్స్ అన్ని పెట్టించింది ఒక పర్సన్ అంట. ఆ పర్సన్ అయితే వీళ్ళందరినీ కూడా కొనుక్కుంటాడంట. కొంత అమౌంట్ ఇచ్చి వీళ్ళనైతే కొనుక్కుంటాడంట. వీళ్ళని కొనుక్కొని మల్టిపుల్ గేమ్స్ అయితే వీళ్ళతో ఆడిస్తారంట. IPL లో మనకి వేలం అయితే జరుగుతుంది కదా, ఆ వేలంలో పేర్స్ ని కొంత అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటారంట కదా, అలానే ఈ మూవీలో కూడా కొనుక్కుంటారంట ఆటగాళ్ళని. ఈ గేమ్స్ తో పాటు ఈ మూవీలో కొన్ని పోటీలు కూడా జరుగుతాయంట. ఆ పోటీలు ఏంటంటే ఒక విలేజ్ అయితే ఉంటదంట. ఆ విలేజ్ లో ప్రతి పండగ కూడా కొన్ని పోటీలు అయితే జరుగుతాయంట. ఆ పోటీలు ఏంటంటే ఎద్దుల బండి పోటీలు, కుస్తీ పోటీలు, సంగిడీలు ఎత్తడము, కోడి పందాలు, వెయిట్ లిఫ్టింగ్, పెద్ద రాళ్ళు ఎత్తడము, ఇలాంటి గేమ్స్ అయితే ప్రతి పండగ కూడా ఆ విలేజ్ లో అయితే జరుగుతాయంట. ఇలాంటి గేమ్స్ అన్ని కూడా ఈ మూవీలో అయితే ఉంటాయంట. డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు భయ. డైరెక్టర్ బుచ్చిబాబు గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే తీసిందే ఒక్క సినిమా, కాకపోతే ఆ సినిమాతోనే ఆయన అయితే ఫేమస్ అయితే అయిపోయారు. మన టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు భయ ఒక్క సినిమాతో. బుచ్చిబాబు గారు అయితే ఉప్పిన మూవీ తర్వాత నేను చేస్తే పక్కా స్టార్ హీరోతోనే మూవీ చేస్తానని ఫిక్స్ అయి కూర్చున్నాడు భయ. అలానే ఇప్పుడైతే మన రామ్ చరణ్ గారితో మూవీని అయితే తీస్తున్నారు. రామ్ చరణ్ గారితో మూవీ తీస్తున్నారంటే ఇలాంటి మూవీని అయితే తీయట్లేదు భయ, నెక్స్ట్ లెవెల్ మూవీని అయితే తీస్తున్నాడు. ఈ RC16 మూవీని అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నాడు అంట భయ డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే. బుచ్చిబాబు గారు గొడ్స్ కి అయితే మనం సలాం కొట్టాల్సిందే భయ. ఎందుకంటే డైరెక్టర్ బుచ్చిబాబు గారు తీసిందే ఒక సినిమా, ఆ ఒక్క సినిమాతోనే ప్రెజెంట్ ఒక స్టార్ హీరోతో మూవీని అయితే తీస్తున్నాడు భయ. ఏ దేవైనా సరే డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే గ్రేట్ భయ, ఆయనకైతే మనం సలాం కొట్టాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే రామ్ చరణ్ గారు అయితే ఈ RC16 మూవీలో 6 ప్యాక్ బాడీతో కనిపిపోతున్నారంట. రామ్ చరణ్ గారు అయితే ఇది వరకు కొన్ని మూవీస్ లో 6 ప్యాక్ బాడీతో కనిపించారు. ఆ మూవీస్ ఏంటంటే చిరుత, మొగధీర, ధ్రువ, వినయ విధిరామ, రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్. ఇంతకీ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ గారు 6 ప్యాక్ బాడీతో ఎక్కడ కనిపించారా భయ అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఆ డౌట్ కి అయితే క్లారిఫై చేస్తాను. రామ్ చరణ్ గారు అయితే గేమ్ చేంజర్ మూవీలో 6 ప్యాక్ బాడీతో కనిపించారు భయ. అది ఎందులో అంటే ఒక సాంగ్ లో 6 ప్యాక్ బాడీతో కనిపించారు భయ. అది ఏ సాంగ్ అంటే నాన్న హైరాణ సాంగ్ అయితే ఉంది కదా, ఆ సాంగ్ లో రామ్ చరణ్ గారు అయితే కనిపించారు భయ. 6 ప్యాక్ బాడీతో గుర్రంతో వస్తారనమాట. ఆ షాట్ లో ఉంటుంది. మరికొన్ని మూవీస్ లో కనిపించరేమో కానీ నాకైతే గుర్తున్న మూవీస్ అయితే ఇవే భయ. మీకు రామ్ చరణ్ గారు 6 ప్యాక్ బాడీతో ఏ మూవీలో కనిపించారో ఆ మూవీ నేమ్ అయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ మీకు గుర్తుంటే. రామ్ చరణ్ గారు అయితే ఈ RC16 మూవీ గురించి అయితే చాలా కష్టపడుతున్నాడు భయ. గంటలు
గంటలు జిమ్ లో వర్కౌట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు భయ్యా. ఎందుకంటే ఆ మూవీ రిజల్ట్ అలా వచ్చింది కాబట్టి గేమ్ చేంజర్ మూవీ అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే అస్సలు నచ్చలేదు భయ్యా. ఇలాంటి సినిమా మా రామ్ చరణ్ ఎందుకు చేశారని ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అయితే అయిపోయారు. అందుకనే రామ్ చరణ్ గారు అయితే ఈ RC16 మూవీ కోసం చాలా కష్టపడుతున్నారంట. ఈ RC16 మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి రామ్ చరణ్ గారు అయితే ఆయన ఫ్యాన్స్ కి ఈ RC16 మూవీని గిఫ్ట్ గా ఇచ్చేద్దాం అనుకుంటున్నారంట. ఈ RC16 మూవీ అయితే రామ్ చరణ్ గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది అంటున్నారు. ఇంకా చూడాలి మరి మూవీ వచ్చాక ఎలా ఉంటుంది అనేది. నాకైతే మాత్రం రామ్ చరణ్ గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ నెంబర్ 1 మూవీ రంగస్థలం మూవీ భయ. ఆ మూవీ అయితే నాకైతే చాలా ఇష్టం. రామ్ చరణ్ గారి మూవీస్ అన్నిట్లో కూడా ఆ మూవీ అయితే నాకు ఫేవరెట్ మూవీ భయ. రామ్ చరణ్ గారు ఇప్పుడు దాకా చేసిన మూవీస్ అన్నిట్లో కూడా మరి మీకే సినిమా ఇష్టమో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి భయ. సో ఫైనలీ ఈ RC16 మూవీ నుంచి అయితే టైటిల్ ట్రేజర్ అయితే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మార్చి 27th రిలీజ్ కాబోతుంది భయ. మీరైతే ఫిక్స్ అయిపోండి. ఈ ట్రేజర్ అనౌన్స్మెంట్ కూడా మూవీ టీం అయితే అఫీషియల్ గా ఇంకొక 2 days లో ఇచ్చే అవకాశం అయితే ఉంది భయ. మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ట్రేజర్ అయితే నార్మల్ గా ఉండదంట. ఇప్పటిదాకా ఉన్న యూట్యూబ్ రికార్డ్స్ అన్నింటిని కూడా ఈ ట్రేజర్ అయితే లేపేస్తుందంట. ఈ మూవీలో హీరో రోల్ లో జాన్వీ కపూర్ గారు అయితే చేస్తున్నారు. మరి ఈ ట్రేజర్ లో జాన్వీ కపూర్ గారు ఉంటారా లేదనేది ఇంకా చూడాలి మరి. ఈ మూవీ షూటింగ్ పై కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ మూవీ షూటింగ్ అయితే ఇప్పటికి 60% షూట్ అయితే కంప్లీట్ అయితే అయిందంట భయ సక్సెస్ఫుల్ గా. ఇంకొక 40% షూటింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందంట. ఇంకొక 40% షూట్ చేయాల్సి ఉందంట. ఇంకా అది కంప్లీట్ అయిందంటే ఇంకా మూవీ మనకి తొందరలోనే వచ్చేస్తుంది భయ. ఈ మూవీ అయితే దసరా గానీ దీపావళికి గానీ వచ్చే అవకాశం అయితే ఉంది భయ. ఇంకా చూడాలి మరి. ఈ మూవీ రిలీజ్ డేట్ మీద ఈ మూవీ టీం అయితే ఇంతవరకు కూడా ఏ అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రాబోయే ట్రేజర్ లో ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్ గా డైరెక్టర్ బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఈ RC16 మూవీతో ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు భయ్య. సో ఫైనలీ మార్చి 27th రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా RC16 మూవీ నుంచి అయితే టైటిల్ ట్రేజర్ అయితే రిలీజ్ కాబోతుంది భయ్య. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి యూట్యూబ్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి. సో ఇవి భయ్య ఈ RC16 మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్య.